రోడ్ అండ్ డ్రైన్ బస్ డ్రైన్ కనెక్టింగ్ డ్రైన్స్ వాకింగ్ స్టార్ట్ చేస్తారు 100 మీటర్కి ఒక రీచ్ ఉందా 160 మీటర్స్ 50 లాగా ఎందుకు అంటే 2.5 మనకి 0.5 కలవడ అది కలిపి అంటే కలవట్ వెంట సరిపోతుంది ఇంకా కలవర్స్ ఉన్నాయి ఇంకోటి సరిపోతున్నాయి సార్ అదే అందుకని వాటిని జిప్స్ ఉన్నాయి. ఇది కూడా 3 చెరువులు సార్. 3 చెరువులకి క్రాస్ బండ్స్ ఉన్నాయి డివిజనల్లో. అవన్నీ స్ట్రెంథెన్ చేసుకొని బండ్ స్ట్రెంథెన్ చేసుకుంటూ ఉన్నమతి సరిపోతుంది. అది క్యాలిక్యులేషన్ చేసాం మనం. ఆ రిపోర్ట్ ఒకటి ప్రిపేర్ చేసాం. ఇరిగేషన్ మ్యాప్ చూపించాము. ఫామ్ చేసాం ఎలగమాంబ చేసాం సార్. ఇక్కడ నల్లపాడు చేద్దాం. ఇలా ఎలా ఉంది ఇది కూడా దీంట్లో ల్యాండ్ ఉంది సార్. ఇప్పుడు ఏం లేదు ఇక్కడ ఏం లేదు కదా. అక్కడే ఉన్నాము అక్కడే ఉన్నామనండి. అక్కడ వెళ్దాం. ఫీల్డ్స్కి వాటర్ అవుతుంది సార్. 2-3 గ్రామాలు అవుతుంది. ఇప్పుడు మన జిఎంసీకి హ్యాండ్ అవుతుంది సార్. జిఎంసీ హ్యాండ్ అవుతుంది సార్. ఓన్లీ బండి రాదనుకుంటా ఆగిపోండి. చూడ ఈ సైడ్ బోర్డు ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేయాలి మొత్తం ఈ సైడ్ ఒకసారి ఫిక్స్ చేయాలి. సార్ అర్థమైంది. ఇంకా ఎయిర్పోర్ట్ వెళ్ళారు రైట్ కొంతమంది ఏమని అది ఇట్లా కట్టగలిగి ప్రాపర్గా మట్టం వేస్తున్నారు. అప్పుడు ఇరిగేషన్ వచ్చారు. ఇరిగేషన్ ఏంటంటే మట్టని తీసి అమ్ముకోవాలి. వేరే ల్యాండ్స్ ఎక్కువ అడుగుతారు. జస్ట్ పొలాలు మనం మధ్యాహ్నం 25 crores వస్తుంది. పాతకి ఇది సేమ్ ల్యాండ్ కూడా ఆల్రెడీ ఆర్డర్ ఉంది. 23 యాక్ట్స్లోనే ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. మట్టి అదని తీయగలిగితే ఇది కూడా ఇప్పుడు మిగతా ఐపీఎల్పీ ఎవరికి దగ్గర అన్ని క్రియేట్ చేసి పంపించేసి నేను ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి. ఇలాగే ఎన్ని లేఅవుట్స్ ఉన్నాయి ఐపీఎల్పీ? 5. ఒక లేఅవుట్లో 20-30 ఉంటాయి. ప్లాట్స్ అన్నీ ఉంటాయి. ఇది అన్ని అప్లికేషన్ రావాలి. ప్రతి ఐపీఎల్పీకి 30% వరకు అప్లికేషన్ పెట్టించాలి. బీపీఎస్ కూడా. బీపీఎస్ అన్ని ఐడెంటిఫై చేశారు సార్. నేను ఆల్రెడీ 30 దాకా చేశాను సార్. ఐడెంటిఫై అన్నీ చేశాను సార్. 30 అంతే సార్. అవును చాలా ఇక్కడ ఏంటి ఇక్కడ బిల్డింగ్ పర్మిషన్ ఎవరు తీసుకోవాలి? మీరు సర్వే చేయాలా చేశారండి? 30 ఐడెంటిఫై అయింది. అవును సార్. అంటే చేసిన వరకు 30 ఐడెంటిఫై చేశాను సార్. వాళ్ళకి ఆల్రెడీ 30లో ఎంతమంది అప్లై చేశారు? సరే 4 వచ్చారు సార్. 4 నా దగ్గరికి వచ్చారు సార్. అప్లికేషన్ పెట్టండి సార్. మిగతా 30% దగ్గర వెళ్ళి మీరు అప్లికేషన్ మీరే పెట్టించవచ్చు. ఇచ్చారు కదా ప్రొవిజన్. ఎల్టీపీ కాకుండా మీరే పెట్టించండి అప్లికేషన్. ఇంకా వయలేషన్ ఉంటాయి అప్పుడే ఐడెంటిఫై చేయండి. ఒకటి కూడా ఉండకూడదు.